Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. లాస్ట్ లెసన్ క్విజ్కి ఆన్సర్స్ దగ్గరలో చెప్పిన వాళ్ళ పేర్లు. చాలా మంది చరిత్ర సృష్టించడానికి కారణం ఎన్టీఆర్ అని, కొంతమంది డైరెక్షన్ అని, కొంతమంది మిగతా అంశాలకు రాశారు. కానీ ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ 99 మార్కులను వేసిన చోటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, పెద్దలు అందరూ చూశారని చెప్పాం. ఆర్ఎస్కో బాయ్ యూత్ అందరూ చూశారని చెప్పాం. గోకులం పెళ్లికి పాట చిన్నపిల్లలు అందరూ చూశారని చెప్పాం. అంటే ఆ పిక్చర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించింది అనమాట. ఇంతవరకు సునీత కొత్తపల్లి ఫ్రమ్ యూఎస్ఏ కరెక్ట్ సమాధానం చెప్పింది. కానీ అసలు విషయం, ఎన్టీఆర్ గారి స్టార్డమ్ సరిపడా కథ తయారు చేసుకోవటం, పాటలు తయారు చేసుకోవటం వల్ల ఒక చరిత్ర సృష్టించిన సినిమా అయింది. ఎన్టీఆర్తో నేను తీసిన సినిమాలే వేటగాడు కమర్షియల్ హిట్, డ్రైవర్ రాముడు కమర్షియల్ హిట్, కొండవీడి సింహం కమర్షియల్ హిట్, జస్టిస్ చౌదరి కమర్షియల్ హిట్. కానీ చరిత్ర సృష్టించలేదు. ఒక అడవి రాముడే సృష్టించింది అంటానికి రీజన్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూశారు కాబట్టి. అడవి రాముడు సినిమా ఒక చరిత్ర. ఎన్టీఆర్ యుగపురుషుడు. కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో ఈరోజు టాపిక్ హీరోయిన్. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి స్టార్డమ్ సాధించాలంటే అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందంగా ఉంటే హీరోయిన్ అయిపోవచ్చా? టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం టాలెంట్ ఉన్నంత మాత్రాన హీరోయిన్ అయిపోవచ్చా? అందం టాలెంట్ రెండూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన హీరోయిన్ అయిపోతున్నారా? ఎందుకంటే ఎంతోమంది అందమైన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అవకాశాలు ఎందుకు రావట్లేదు? కొంతమందే ఎందుకు సెటిల్ అవుతున్నారు? ఇవన్నీ ఇంకా ప్రశ్నలే. కారణం, అందం టాలెంట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన సినిమా బాగా ఆడాలి. సినిమా బాగా ఆడినా తన అందాన్ని టాలెంట్ని చూపించడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ రావాలి. చేసింది 2 సీన్లైనా క్యారెక్టర్ చిన్నదైనా కూడా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేసింది అనిపించుకోవాలంటే గ్లామరు, పర్ఫార్మెన్సు చూపించుకునే అవకాశం ఉన్న సినిమా రావాలి. అందం, అభినయం రెండూ చూపించడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ వచ్చినా సినిమా హిట్ అయితేనే గుర్తింపు వస్తుంది. సినిమా ఆడకపోతే మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఆడిన సినిమాలో ఉన్నది ఒక సాంగ్ అయినా డైరెక్టర్ అనేవాడు అమ్మాయి అందం, అభినయం ఎలా వాడుకోవాలి, ఇదే వాళ్ళ క్లాస్ రూమ్లో టాపిక్. ఇది నా అనుభవంలో ఎలా సాధించగలిగాను. ఈ అమ్మాయి 14 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అందం, టాలెంట్, మంచి కళ్ళు, మంచి నవ్వు, పైగా డాన్సర్ కూడా. 10-12 సినిమాలు చేసినా ఎందుకో అమ్మాయికి మంచి గుర్తింపు రాలేదు. నేను 1-2 సినిమాలు చూశాను. నాకెందుకో అనిపించింది ఈ అమ్మాయిలో చాలా పెద్ద హీరోయిన్ అనే లక్షణాలు ఉన్నాయని. ఆ అమ్మాయే ఒకప్పటి రోజ్ 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 రోజా పువ్వ, రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, నేటి శివగామి. అల్లుడు గారి సినిమాలో చిన్న క్యారెక్టర్, ఉన్నది ఒకటే పాట. టాలెంట్ చూపించడానికి ఆ అమ్మాయి మోగమ్మాయి. ఒక్క పాటలో ఉన్నా కూడా అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా చేసింది అనిపించాలి. అంతేకాకుండా ఆ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుందన్న నా నమ్మకం నిజం చేసుకోవాలి. ఇది నా ముందున్న పెద్ద ఛాలెంజ్. చాలా రోజులు ఆలోచించాను.
ఆలోచించగా ఒక మంచి ఐడియా వచ్చింది. సాంగ్ని స్టోరీ లాగా తీస్తే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాను. అంతే, పని మొదలు పెట్టాను. లిరిక్ రైటర్ గురుచరణ్తో కూర్చుని సిచ్యువేషన్ చెప్పి పాట రాయించుకున్నాను. అద్భుతమైన పాట రాశాడు. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు. ఇంకేముంది, పల్లవరానే సగం కథ వచ్చేసింది. ముద్దబంతి నవ్వులో అని చెప్పాం, మూగ భాషలతో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా ఇవ్వగలదని చెప్పాం. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మహదేవన్ గారితో కూర్చుని నేను తీయబోయే పాట ఎక్కడెక్కడ ఏ షాట్ తీస్తానో క్లియర్గా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టు అక్కడక్కడ మ్యూజిక్ బిట్స్ చేయించుకున్నాను. పాట రికార్డింగ్ పూర్తయినప్పటి నుంచి ఇది నా ఫ్రెండ్, ఈ పాత టేప్ రికార్డు. నేను పాట తీసే ముందు కొన్ని వందల సార్లు వింటాను. ఇందులో అయితే ప్రతి బిట్టు రివైండ్ చేసి ఏ బిట్కి ఏం తీయాలని వినడానికి అవకాశం ఉంటుందని ఎక్కువ ఇది వాడతాను. అలా పాట వింటూ మెల్లగా మైండ్లోనే ఒక స్టోరీ బోర్డు తయారు చేస్తాను. 5-6 పేజీల నోట్స్ రాస్తాను. ఆ పాటకు కావాల్సిన లొకేషన్స్, ఆ పాటలో నేను వాడబోయే ప్రాపర్టీస్ అన్ని డీటెయిల్డ్గా రాసి కో డైరెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకసారి ఆ పాటకు కావాల్సిన లొకేషన్స్, ప్రాపర్టీస్ ఏమి రాసి ఇచ్చానో ఒకసారి చూపిస్తాను. షార్ట్స్ ఇన్ పార్క్, హీరో చేతిలో కెమెరా, డార్క్ రూమ్లో ఫోటో ప్రింటింగ్, పిక్నిక్ సెటప్, అందులో టేప్ రికార్డర్ ముఖ్యం, చిన్న హాస్పిటల్ మంచం, బెడ్రూము, ఫ్యాన్స్, లెటర్ హెడ్స్. ఇప్పుడు లొకేషన్స్ని, ప్రాపర్టీస్ని వాడుకుంటూ సాంగ్లో స్టోరీ ఎలా క్రియేట్ చేశానో ఒకసారి చూద్దాం. అతను ఫోటోగ్రాఫర్ కాబట్టి ఆ అమ్మాయి అందాలని డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేశాడని చెప్పాము. ఆ తర్వాత ఆ అమ్మాయి నవ్వు చాలా బాగుందని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అతను స్లిప్ అయి కింద పడిపోతే అది చూసి ఆ అమ్మాయి పగలబడి నవ్వింది. అమ్మాయి ఎన్ని రకాలు నవ్వితే బాగుంటుందో ఆ షాట్స్ కూడా తీసాం. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు. చిన్న ఫ్లూట్ బిట్లోనే ఆ అమ్మాయి నవ్వు ఎంత అందంగా ఉందని ఎస్టాబ్లిష్ చేసాం. ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. బీజియంలో కోరియోగ్రఫీ లేకుండా వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు, చిన్నపిల్లల్లాగా ఎంత సరదాగా ఆడుకుంటున్నారని ఎస్టాబ్లిష్ చేసాం. ఇద్దరు సరదాగా పిక్నిక్ వచ్చారని ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు టేప్ రికార్డర్ ఎలా వాడామో ఒకసారి చూద్దాం. అతని ఫేస్ మీదే అమ్మాయి హమ్మింగ్ వేయటం వల్ల సడన్గా ఫర్ ఎ మూమెంట్ ఏంటి అమ్మాయికి గొంతు వచ్చిందా అని ఎంతో హోప్తో చూస్తాడనమాట. చూస్తే అది టేప్ రికార్డర్ నుంచి వచ్చిందని ఎస్టాబ్లిష్ చేసాం. ఆ తర్వాత ఆ అమ్మాయి క్లోజప్ మీద నిజంగా ఆ అమ్మాయికి గొంతుంటే ఎంత అందమైన వాయిస్ అనే ఫీలింగ్ తీసుకొచ్చాం. ఒక లిరిక్ రైటర్ గొప్ప ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు దాన్ని క్లోజప్లోనో కోరియోగ్రాఫీలోనో తోసేయకుండా దాన్ని సింబాలిక్గా చూపించడం వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇక్కడ హీరో బహుశా తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఆ అమ్మాయికి బర్త్డే నాడో ఎప్పుడో ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇస్తూ అందులో ఆర్టిన్ షేప్లో ఉన్న లాకెట్లో ఒక సైడ్ తన బొమ్మ, ఒక సైడ్ అమ్మాయి బొమ్మ పెట్టి ఒక గొప్ప స్థానం కల్పించాడు చిన్న హృదయంలో అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. ఇంత చోటులోనే అంత మనసు ఉంచి, ఇంత చోటులోనే అంత మనసు
అంతేకాకుండా ఆ అమ్మాయి ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలదు, ఏ ఎక్స్ప్రెషన్లో ఎలా ఉంటుందని ఈ ఫోటోల ద్వారా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పటి వరకు సరదాగా వాళ్ళ లవర్స్ అని ఎస్టాబ్లిష్ చేసాం, సరదాగా చిలిపిగా ఆడుకున్నారని ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పుడు నాలాంటి అమ్మాయికి కూడా ఒక గొప్ప స్థానం ఇచ్చావని, ఆ అమ్మాయి పాడితే ఆ అమ్మాయి తిరిగి నీ రుణం ఎలా తీర్చుకోగలను అని ఎస్టాబ్లిష్ చేయటం కోసం అని చెప్పేసి తన మనసులో ఉన్న భావాలన్నీ ఒక ఉత్తరంలాగా రాసిందని చెబుతూ ఆ ఉత్తరం ఆ ఫ్యాన్ గాలికి ఎగిరి ఆ ఉత్తరంలోని భావాలని లిరిక్ రూపంలో పాడించడం వలన అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయగలరు. అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ఆ అమ్మాయి సెంటిమెంటల్గా ఎలా ఫీల్ అవుతుంది, నీ రుణం ఎలా తీర్చుకోగలను అనే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వగలదు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాం. టోటల్గా ఒక ఆటలోంచి క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఒక ఎమోషన్ తీసుకెళ్ళటం వలన ఒక అందమైన స్టోరీ లాగా ఫార్మ్ అయింది. ఆ పిక్చర్లో ఎన్ని పాటలు ఉన్నా కూడా ఈ పాటే హైలైట్ అయింది. ఈ పాటలో ఆ అమ్మాయికి అద్భుతమైన పేరు వచ్చింది. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు లవర్స్గా మొదలైన వాళ్ళు పెళ్లి చేసుకోవటం, బిడ్డ పెట్టడం వరకు ఒక పాటలో ఒక స్టోరీలో చెప్పేసాం. ఆ అమ్మాయి ఒక్క పాటలో ఉన్నా కూడా చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా చేస్తుందని పేరు వచ్చింది. ఒక ఆర్టిస్ట్గా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో రకాల పాత్రలు చేసి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయింది. సరదాగా మీ అందరికి ఒక క్విజ్. ఈ పాట నేను ఎన్ని రోజుల్లో తీశానో ఊహించి కామెంట్స్ రాయండి. ఆప్షన్స్ కూడా నేనే ఇస్తాను. 5 రోజులు 2 గంటలు, 4 రోజులు 2 గంటలు, 2 రోజులు 2 గంటలు.